42 రోజుల శివ దీక్ష శ్రావణం మాసంలో మొదలు పెట్టాం మేము. చాలా బాగా జరిగిందండి ఫస్ట్ రోజు అభిషేకము. సో అందరికి ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలండి. మీరు కూడా చాలా చక్కగా పూజలు చేసుకోవాలి. 42 రోజుల శివ దీక్షలో నియమాలు పాటించాలి. కంపల్సరిగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివుని ఆలయంకి వెళ్లి అభిషేకం చేయాలి. అది పాలతో అయినా చేయొచ్చు, వాటర్ తో అయినా చేయొచ్చు, బిల్వ పత్రాలతోనే చేయొచ్చు. రోజు మాత్రం కంపల్సరిగా చేయాలి. ఆ తర్వాతనే మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవడం. ఆ ఫుడ్ కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవచ్చు. ఆల్కహాల్ గానీ, నాన్ వెజ్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి అయితే ఏం తీసుకోవద్దండి. ఆలోచనలు పాజిటివ్ గా ఉండాలి. కోపం తెచ్చుకోకుండా, చెడు ఆలోచన లేకుండా ఉంచుకుంటే బెటర్. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే శ్రావణ సోమవారం నుంచి స్టార్ట్ చేయండి. 42 డేస్ చాలా మంచి జరుగుతుందండి. ఏదైనా అనుకుంటే కంపల్సరిగా శివుడు అనుగ్రహిస్తాడు. ఇంకా నాతో పాటు 41 రోజులు దీక్షలో పార్టిసిపేట్ చేయండి. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇంకా ఎవరికైనా దీక్ష గురించి డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓం నమ శివాయ నమః. ఓం అరుణాచల శివాయ.